వాళ్ళు గ్రహించేస్తారు. ఆ చూపులో తెలిసిపోయి ముఖ్యంగా ఈ గ్రహించే శక్తి మొగాళ్ళ కంటే ఆడాళ్ళకి. బుద్ధిశ్చాపు చతుర్గుణ అన్నారు శాస్త్రం. ఇంటికి వచ్చిన వాడు నేను మా మిత్రుడు కూర్చొని ఉంటే ఒక అతను అడుగులు చప్పుడు వేస్తున్నాడు, ఇంకా రాలేదు లోపల, అడుగులు చప్పుడు అవుతుంది. వెంటనే మా మిత్రుడు భార్య మా మిత్రుడితో అందుకో అప్పడడానికి వస్తున్నాడు, జాగ్రత్తగా ఉండని చెప్పేసి. అంటే బాబు వెళ్ళాలా నీకు నమస్కారం అన్న. వాడు నిజంగా వచ్చి బాగుపడిన తర్వాత తప్పాడు. ఇంకో విషయం, ఈ వచ్చిన వ్యక్తి కొత్త వాడు, అంతవరకు ఆవిడకి పరిచయం లేదు. వీడు ఎవడో అడుగులు చప్పుడులో తేలిపోతుంది, అప్పడడానికి వస్తున్నాడు, జాగ్రత్తగా ఉండండి. ఆవిడ అనుమతి లేదు కాబట్టి నేను పేరు చెప్పట్లే, కానీ విషయం చెప్తున్నా మంచిది. కొందరికి ఉందా శక్తి, అంత సూక్ష్మగ్రహణ శక్తి ఉందండి స్త్రీకి. భగవంతుడు ఇచ్చాడు బుద్ధిశ్చాపి చతుర్గుణ. కాబట్టి మనలో అనుకోవద్దు, తెలివితేటలు పక్కదారి పట్టకుండా మన దగ్గర స్త్రీలకే నియమాలు ఎక్కువగా. ఎక్కడ తెలివితేటలు ఎక్కువ ఉంటాయో అక్కడ కొన్ని నిబంధనలు ఉంటాయి. ఎక్కడ సాంకేతికత ఎక్కువ ఉంటుందో టెక్నాలజీ, అక్కడ ఖచ్చితంగా ఒక నియంత్రణ లేకపోతే సాంకేతికత పక్కదారి పడుతుంది. ఇవాళ ఫేస్బుక్, ట్విట్టర్ల వ్యవహారాలు మనం. మా అమ్మ నాన్న ఇలా తిట్టుకున్నారని పిల్లలు తీసుకెళ్ళి ఫేస్బుక్లో పెడుతున్నాం. దీని ఫేస్గా బుక్ ఎందుకు పర్లే. ఇప్పుడు వీళ్ళ అమ్మ నాన్న బుక్ అయిపోయారు. మా అమ్మ నాన్న దెబ్బలాడుతున్నారు. మా అమ్మ ఏమందంటే మా నాన్న ఏమన్నాడంటే పెట్టిస్తున్నారు. దాని మీద 10 మంది లైక్, 20 మంది డిజలైక్. వీళ్ళెవరో కొట్టుకోవడం వాళ్ళ లైక్ ఇవ్వండి. ఇంకా విచిత్రం అండి, అసలు ఆశ్చర్యంగా ఉంది. కొత్తగా పెళ్లి చేసుకున్నాడు, భార్య ఫోటో అందులో పెడుతున్నాడు, నేను పెళ్లి చేసుకోవాలి. దాని మీద ఒక 1000 మంది లైక్. ఏంటిది అర్థమంది అసలు? భార్య లైక్ చెప్పడానికి మన సంస్కారంలో ఏది ఎక్కడ పెట్టాలి, ఎలా ఉంటుంది. అంటే సాంకేతికత పెరిగిన చోట సంస్కారం కూడా సమానంగా పెరగకపోతే పక్కదారి పట్టేస్తుంది. ఒక్క దెబ్బలో 300 మంది చచ్చిపోయారు కదండి ఉక్రెయిన్ విమానం. ఎంత దారుణం అండి. మలేషియా విమానం. ఇంకా మలేషియా దేశం మొత్తం మీద ఎవరైనా విమానం ఎక్కగలవా? 6 నెలలు తిరగకుండా 2 ప్రమాదాల్లో 600 మంది ఎగిరిపోయారు. ఒక సెంటిమెంట్ వచ్చేది ఆ మనసు. మలేషియన్ ఎయిర్లైన్స్ ఎక్కడో అదంటే పోనీ ఏదో తెలియకుండా జరిగింది. ఇప్పటికీ కాదు. ఇది ప్రత్యేకం తీవ్రవాదులు ఎందుకు కల్పించారంటే మాకు ఇష్టం లేదు, మాకు వాళ్ళు ఏదో పట్టుకొస్తున్నారు అనుమానం వచ్చింది. తీరా మాటల్లో మీరు గమనించుకుంటారు. అక్కడ ఏమైనా ఆయుధాలు ఉన్నాయంటే టాయిలెట్ పేపర్స్ అండ్ టవర్స్ టిష్యూస్ తప్ప ఏం లేవు, కల్పిస్తాను. అంటే సాంకేతికత ఎలా ఉంది అంటే ఎంత పెద్ద విమానం ఎటు వెళ్ళినా ఒక దెబ్బలో ఒక మిస్సైల్ తీసేయగలరు. సాంకేతికత సంస్కారం పెరగల. అయ్యో ఒకసారి చూద్దాం, పరిశీలిద్దాం. వేరే విమానం కదా, పిల్లలతో ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, చచ్చిపోతారు. ఆలోచన లేక ముందు వేసి తర్వాత వేసాక ఆలోచించేది. సాంకేతికత ఎంత పెరిగిందో సంస్కారం అంత పెంచకపోతే అది నాశనం చేస్తుంది. అలాగే తెలివితేటలు బాగా ఉన్న చోటే నిబంధనలు ఎవరికి వారి పెట్టుకో, లేకపోతే ఈ తెలివితేటలు పక్కదారి పెట్టేస్తారు. అందుకే మన దగ్గర కాస్త 40 ఏళ్ళు దాటి 2 పిల్లలు కలిగి వాడు బళ్ళో గడే స్థితి రాగానే స్త్రీకి సోమవారం నువ్వు, మంగళవారం నువ్వు, బుధవారం నువ్వు, 16 ఫలాలు నువ్వు వేసి మొత్తం 60 ఏళ్ళ వరకు నోవు అని. ఈ నోములు వ్రతాలు పడిపోతే వేరే ఆలోచన రావు. లేకపోతే ఐడియల్ మ్యాన్స్ మైండ్ ఇది దేవి సురక్ష. ఖాళీగా ఉండేసి ఇక్కడంటే వీళ్ళందరూ ఉద్యోగాలు చేస్తారు. అక్కడ మాకెవరు ఉన్నారు, ఖాళీ కూర్చోవడంగా ఇంట్లో అక్కడ నుంచి నేర్చుకోని ఆలోచన వస్తాయి. పూర్వం అయితే 10 మంది పిల్లలు ఉండేవారు, గొడవలేదు. ఆ పిల్లలన్నీ కలగడం అయిపోయేసరికి 60 ఏళ్ళు అయ్యి మరి అప్పుడే పరిస్థితి. మా అమ్మకు మేము 9 మంది సొంత, నేను 9. మా అమ్మ అయితే 13 మందిలో ఆవిడ పెద్దాడు. వాళ్ళ ఇంట్లో 13 మంది యాక్టివ్, 13 మందిలో ఆవిడ పెద్దాడు. అప్పుడు 50 ఏళ్ళ వయసు వచ్చే వరకు కండనే సినిమాలు తీసినట్టే. అందుకని అప్పటికి 50 ఏళ్ళు దాటి అప్పటికి మళ్ళీ పైగా పెద్ద కూతురు మా అమ్మ కలిసి పురుడు పోసుకున్న సందర్భాలు ఉన్నాయి. మా పెద్దక్క మా అమ్మ ఇద్దరు పురుడు పోసుకున్నారు. మా మేనకోళ్ళు అవుతుంది, నాకంటే ఏడాది పెద్దది, అది నాకంటే ఏడాది పెద్దది ఇవ్వండి. అందుకే అప్పుడు ఇంత గొడవలేదండి. ఇప్పుడు సంవత్సరం ఎందుకంటే ఖాళీ పెరిగింది బాగా. ఇద్దరే ఇక్కడ చూసిన ఓన్లీ సన్ ఓన్లీ డాక్టర్, మీరు పనికెడితే వాళ్ళు ఉంది. ఈ మనస్సు పక్కదారి పట్టుకున్నానే మన దగ్గర నిబంధనలు ఉంటాయి. దయచేసి అర్థం చేసుకోండి. ఎవరిని తగ్గిద్దామని మన ఉద్దేశం. సమాజం చెడిపోకూడదు. ఇవన్నీ బంధాలని మనం బాగుండాలి కానీ చెడిపోవడానికి కాదు. అందుకే ధర్మరాజు హృదయం చూపుల్లోనే ఇది ఎందుకు ఎవ్వం అని గడగంట నిపటినట్టు చూపుకి మాలిక సంపదనీయుచు. ధర్మరాజు తన గడగంటి చూపుతో ఎవరికేసైనా చూస్తే వారి ఇంట్లో సంపదలు పరిణించాయి. కారణం ఏమిటి? ఆయన హృదయం ఉంటుంది. అందుకే లక్ష్మీదేవి చెబుతుంది అక్కడ స్పష్టంగా ధర్మరాజుని అరణ్యవాసానికి ముందు ఆవిడ విడిచిపెట్టి వెళ్లాల్సి వస్తుంది. లక్ష్మి వదిలిపెట్ట, శనిదేవత పట్టుకో. శనిదేవత అంటే పెద్దమ్మ.
ఆవిడ వస్తుంది. ఇవిడి కంటే పెద్దవాడు క్షీరసాగరానికి పెద్ద కూతురు ఆవిడ వచ్చి ఆ చెల్లి నేను పట్టుకుంటాను నువ్వు వదిలేపోయినట్టు. ఇప్పుడు వీడు దెబ్బ అయిపోవాలి తప్పదు. ఆవిడ పట్టుకుంటే కానీ నువ్వు వదిలేవే నేను పట్టుకుంటానంటే ఎలా వదలమంటావు? ఆడినట్టి మాట తప్పడే రాను ఆ ధర్మ నందను ఎడబాయలేను సభలో నపక్షము పలుకడే రాను ఆ ధర్మ నందను ఎడబాయలేను కట్టినట్టి బట్ట కట్టడే రాను ఆ ధర్మ నందను ఎడబాయలేను అలికినట్టి గడప దాటడే రాను ఆ ధర్మ నందను ఎడబాయలేను ఆడినట్టి జలక మాటడే రాను ఆ ధర్మ నందను ఎడబాయలేను. ఇవి లక్ష్మీ లక్షణం. అలికి విడిచిన గడప దాటకూడదు ముగ్గు వేస్తే తప్ప. ఒకరు స్నానం చేసిన నీళ్ళలో మనం స్నానం చేయకూడదు. అక్కడ బాధ పోసి అన్నిగా అవసరమే లేదు. శుభ్రంగా బడబడ పడుతున్నాయి ఆకాశకాగా. మీకు అవసరం లేదు, మాకు ఇక్కడ తప్పదు. ఏం చేస్తాం? మేమే చేసుకున్నాం ఓపిక. మీకేమి శుభ్రంగా బాధపోసి ఆడుకోవడానికి మీ దగ్గర బకెట్ ఉంటేగా అదృష్టం ఉంటుంది. ఒకరు పోసుకున్న నీళ్ళు మీరు పోసుకునే అవసరమే లేదు. భోగభూమి అంటే ఇదే. ఇటు తిప్పితే వేడి నీళ్ళు వస్తాయి, అటు తిప్పితే చలి నీళ్ళు వస్తాయి. మాకు ఎటు తిప్పినా కానీ నీళ్ళే వస్తాయి. అందుకని ఆ ఇబ్బంది లేదు. కట్టిన బట్టలు కూడా ఎక్కువ రోజులు కట్టకూడదు. కట్టినట్టు ఈ బట్ట కట్టలేరాదు. ఇవి భౌతిక లక్షణాలు. ఇవాళ చూడండి జీన్స్ ప్యాంట్ ఇవన్నీ వచ్చాక చెనక్కోయి 6 వెళ్ళిస్తాడు వరుసగా. అదే కడతాడు 15 రోజులు. అటువంటి చోట లక్ష్మీదేవి నిలబడదు. ఖచ్చితంగా మాసిన బట్టలు అలా వేలాడుకోవాలంటే వేలాడకూడదు. వెంటనే ఉతకడానికి వేసి ఆ ఉతికాక మళ్ళీ తెచ్చి బీరువాలో పెట్టుకోవాలి. బట్టలు చిందరవందరగా ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు. మొహమాటం లేకుండా చెబుతున్నా. ఇల్లు సర్దుకోండి దయచేసి. చాలా ఇక్కడ అమెరికాలో నేను గమనిస్తున్న అలవాటు ఏమిటంటే వాషింగ్ మెషిన్ నుంచి బట్టలు తీసి ఉతకడం అయిపోయాక అన్ని అలా గుట్ట కింద బారేస్తారు. పైన కొన్ని కింద కొన్ని అడ్డంగా కొన్ని మంచం మీద కొన్ని కింద కొన్ని. వీడికి ఎప్పుడో బయటికి వెళ్ళే అవసరం వచ్చిన ఒకటి లాగుతాడు, దాన్ని ఇస్త్రీ చేస్తాడు. నేను గమనించాను. మనకి సూక్ష్మగ్రహణ శక్తి బాగా. ఇది పరమదరిద్ర లక్షణం. ఇక్కడ లక్ష్మీదేవి నిలబడదు. ఇది మంచి పద్ధతి కాదు. బట్టలు ఉతకడం అయింది అంటే నువ్వు ఇస్త్రీ చేయించుకుంటే వెంటనే చేసుకో. ఎప్పుడో చేసుకోక తప్పదుగా. ఎప్పుడైనా చేసుకోవాలి. హడావుడిగా బయలుదేరేట్టు ఫ్లైట్ టైం చూసుకుని ఇస్త్రీ చేస్తావు. ఎంత ఇబ్బంది అది. ముందే చేసుకో. బీరువాలో సర్దుకోవాలి. ఏ వరుసలో పట్టుకోదలుచుకున్నామో ఆ వరుసలో పెట్టుకోవాలి బట్టలు. అలా కట్టుకోవడం వెంటనే. అందుకని గుట్ట కింద పోసి చేయడం, అప్పటికప్పుడు ఎంపిక చేయడం సెలక్షన్ అయితే ఇప్పుడు అరగంట కానీ. దీంట్లో మళ్ళీ మ్యాచింగ్. ఆ మ్యాచింగ్ ఏదో ముందే చేసుకుని దేంట్లో ఏది పెట్టుకోవాలి అది పెట్టేసి ఎంత రాకనే కట్టుకోవడం. నాకు 20 ఖర్చులు ఉంటాయి, 20 ఉండదు. నాకు ఉండదు లెక్క. మన క్రమశిక్షణ అంటే క్రమశిక్షణ. ఎవరన్నా ఓ పంచి పెట్టారు కొత్తగానే నేను దాన్ని పైన పెడతా. కింద నుంచి లాగుతాను. మందులు పెట్టేస్తాను. సాయంత్రం డిస్పర్స్ అయిపోవాలి ఇస్తావా నన్ను మాట అని ఉండకూడదు. ఎందుకంటే పంచలు బాగా కండువాలు బాగా పెరిగాయి. అలాగే ప్యాంట్లు చొక్కాలు అవి కూడా బాగా పెరిగాయి అంటే బీరువాలు సరిపోదు. బీరువాలు పెరిగాయంటే ఇల్లు సరిపోదు. రెండో ఇల్లు కూడా ఏర్పడితే రెండో ఇల్లాలు కూడా బాబు. ఈ వస్తు సంపద బాగా అమెరికాలో మీకు బాగా ఎక్కువ. వస్తువులు బాగా కొనుక్కులు బాగా పెంచుకుంటారు. వాడే తక్కువ. 3-4 డైనింగ్ టేబుల్స్ ఏదో ఏడాది ఒకసారి చేస్తారు. నేను తీసుకొచ్చింది ఊరికే పెంచుకోవడం. వీడేంటే ఇక్కడ కూర్చోండి. వాళ్ళు కూర్చుంటూ కూర్చోండి. మనకు అవసరమైందే ఉండాలి. భారతీయ జీవన విధానంలో గొప్పది. అందుకే వివేకానందుడు తన ఉపన్యాసాల్లో అన్నాడు, వెస్ట్ హ్యాస్ సాల్వ్డ్ ది ప్రాబ్లమ్ ఆఫ్ హౌ మచ్ ఎ మ్యాన్ కెన్ హ్యావ్. ఇండియా హ్యాస్ సాల్వ్డ్ ది ప్రాబ్లమ్ ఆఫ్ హౌ లెస్ ఎ మ్యాన్ కెన్ హ్యావ్. ఇన్ని వస్తువులతో, ఇన్ని ఆడంబరాలతో, ఎంత ఆర్భాటంగా, ఎంత వస్తువులతో భారీగా బతకచ్చో పాశ్చాత్యులు చూసి నేర్చుకోవచ్చు అన్నాడు. ఎంత తక్కువతో అంగాస్త్రం గోచీకూడతో బతకచ్చో ఇండియా వాళ్ళని చూసి నేర్చుకోవాలి. ఒక్క తువారు ఉన్నది భోజనం సంవత్సరానికి అదే గొడవ అయిపోయిందంటే ఆ తువారు అవతల మారేసి ఇంకోటి ఏమైంది ఇంకో తువారు తీసుకో. ఎందుకంటే దీనికోటి దానికోటి 6 వేలాడుకోవడం. ఈ వస్తు సంస్కృతి పెరిగిన కొద్దీ మీరు ఆలోచించండి. ఎంత డబ్బు ఉన్నా సరిపోదు. అందుకని కట్టిన బట్ట కట్టద్దు, వాడిన బట్ట పోసుకున్న నీళ్ళు మళ్ళీ పోసుకునే పరిస్థితి రాదు. ఈ నియమాలు ఇది భౌతికం. అంతకంటే గొప్పది. ఆడినట్టి మాట తప్పడే రాదు. మనం ఎవరికైనా ఒక మాట ఇచ్చిన చిన్న పిల్లాడికి ఇచ్చినా శ్రీ మహావిష్ణువుకి ఇచ్చినా మాట. చిన్నపిల్లాడు కదా తేడా దీని. వాడు సినిమాకి తీసుకెళ్తామని వీకెండ్ వస్తుంది సినిమాకి వెళ్తాం, ఖచ్చితంగా వెళ్ళి తీరా. లేదా షాపింగ్ వెళ్ళి తీరా. లేకపోతే చెప్పాల్సిందే కారణం. అలాగే అంటాం మామూలు బిజినెస్లు ఉన్నాయి. రేపొద్దున అలాగే వాడు చెప్పకుండా పెళ్లి చేసుకుని నేనేం చెప్పలేదు ఏమనుకోకండి. రోడ్డు నీళ్ళు అర్థం మీరు చెప్పలేదు కదా. నాకు చెప్పడం కుదరలేదు. చిన్నప్పుడు పిల్లల మనసు
మనస్సులో ఇవి బాగా ఉంటాయి. అమ్మ నాకు మాట ఇచ్చి తప్పింది, నాన్నగారు నాకు మాట ఇచ్చి తప్పారు అంటే ఇదే పద్ధతి, నేను తప్పచ్చు. మాట ఇచ్చే ముందు ఆలోచించుకోవాలి. వీలు కాకపోతే చెప్పేయడమే, బాబు నాకు వీలు కాదు ఏమనుకోవచ్చు పర్వాలేదు. వస్తువులు ఊరికే 76 చీరలు 26 ప్యాంట్లు ఉండడం ముఖ్యం కాదని మనం పట్టుకుంటాము. అందుకని నాకు 20 ఉంటాయి, 21 వస్తే ఒక 2 పోలిస్తే ప్యాంట్లు 16 ఉంటాయి, లేక 17 ఎవరైనా పడితే తీసేయడమే. మళ్ళీ కడుపు మూసుకుని తీస్తాను. మళ్ళీ వ్యామోహారం కొత్త, ఇది నచ్చింది, కొత్త గీత పాత గీత ఏముండవు, తీసేయి. ఎందుకంటే జనం బట్టలు ఎందుకు పెడుతారు, మనం ఎప్పటికప్పుడు కొత్తలు కట్టుకోము. మనకు యోగం పట్టింది కట్టుకోవడమే హాయి, మళ్ళీ కొత్త కట్టుకోవడం మనకేం చెప్పాలి. ఖచ్చితంగా లక్ష్మీదేవి నిలబడుతుందమ్మా నేను అనుభవిస్తూ. ఎంతసేపు బాధపడ్డ గురించి కూర్చోదు, ఎప్పటికప్పుడు తీసి ఎప్పుడన్నా మమ్మల్ని కావలసిన వాడు మూడొక మమ్మల్ని ప్రపంచం ఇచ్చేయడమే. అందుకని ధర్మరాజు ఆ రకంగా ఔదార్యంతో ఆడిన మాట తప్పేవాడు కాదు. మరి దూరం ఆడబట్టి నేను వనవాసం చేస్తాను బట్టి ఎంతమంది చెబుతున్నా భీముడే ఆడలేదని చెప్పినా అన్నాడు. కుదరదు, నేను వెళ్ళిపోతున్నాను, ఇష్టమైతే వెళ్ళిపోతాడు లేదా ఆ మాట వెనబడిపట్టింది. ఆయనతో లక్ష్మీదేవి ఉందా. విశ్వామరేంద్ర పదవి బ్రహ్మదాన దక్షము, విశ్వం మొత్తాన్ని పాలించేటువంటి వాడు ఇంద్రుడు. వాళ్ళకి ఆ పదవులు నీ కటాక్షం వల్ల లభించాయమ్మా. ఆనందహేతు అధికము రవిద్విషువు. ఆ విష్ణుమూర్తికి లక్ష్మీదేవి చూపునంటే ఎంత ఇష్టమో కదా. అసలు ఆ ఎదురుగానికి కదలే, అక్కడే కూర్చో నన్ను చూస్తూ ఉండాలి, లేక నాకు దోస్తారు. అంత ఇష్టం భార్యాభర్తల మధ్య ఉంటే సంసారం ఎందుకు బాగుండదు. అటువంటి చూపు నా మీద కాస్త ప్రచరింపజేయచ్చు కదా. ఎంతసేపు మీ ఆయనకే సలా చూస్తూ ఉండమైనా వెళ్ళాలంటే బిడ్డలను పట్టించుకోవాలని అర్థం తప్ప అది బిడ్డగా ఈ అడుగులో ఆ చూపు నా మీద ప్రసరింపజేయచ్చు. ఆమీతాక్షమధిగమ్య ముదా ముకుందం ఆనందహేతురధిగం మురవిద్విషోపి ఈశం నిషీదతు మయీక్షణ వీక్షణార్థం ఇందీవరోదర సహోదరం ఇందిరాయాక. సరిగ్గా చర్య గమనించిన 3 శ్లోకాల నుండి ఇప్పుడు చూసింది. 2వ శ్లోకంలో ఆవిడ సిగ్గుపడింది ఆయన చూడడం మొదలుపెట్టి. 3వ శ్లోకంలో ఇంకా సన్నిహితమైంది ఆ చూపుతో. 4వ శ్లోకంలో ఒక కనుసేక చేసింది. ఆ నీతాక్షం వివరాలు చెప్తే బాగుంది. ఒక కనుసేక చేసింది శృంగార పరంగా. దానికి ఆయన కరిగిపోయి ఇది భార్యాభర్తల మధ్యలో ఉండవలసినటువంటి అనుభవం. ముదా ముకుందం పరమానంద పడ్డాడు ముకుందుడు. ముదా అంటే సంతోషం. ఆనందహేతు రజికము రవిద్విషోపి. అవసరమైతే వరాసురుడు నరకాసురుడు మొదలైన వాళ్ళని సంహరించడంలో ఎంతో ఉత్సాహం చూపించేవాడు. లక్ష్మీదేవి చూపులు చూడగానే ఓహో నా కర్తవ్యం. అటు వీరరసం ఎంతో ఇటు శృంగార రసం అంట. జీవితంలో అన్ని రసాలని మనం కాపాడాలి. ఎంతసేపు పౌరుషాలు దెబ్బలాట కాదు, సరసమైన శృంగారమైన అలాగే ఉండాలి. అంతేకాదు హాస్యరసమైన అలాగే ఉండాలి. ముఖ్యంగా సంసారాల్లో కాస్త హాస్యము చమత్కారం లేకపోతే మరీ గంభీరంగా దెబ్బరొట్టు మహాదేశం కూర్చోవడం. కళ్ళామో పుచ్చిమొహం, మొగుడో ముచ్చుమొహం, వీళ్ళిద్దరం చూసి పిల్లలు వెర్రి మొహాలు వేసుకో. ఏం జరిగిపోయిందో తెలియదు, ఏం కోల్పోయారో తెలియదు, అలాగే ఉంటారంటే. ఎప్పుడు సర్వము కోల్పోయిన రాజులాగా మొహం పెట్టారు. ఎవరు మనం ఏమైనా పట్టుకొచ్చాము 300 మీదకి ఏమైనా పట్టుకెడతాం. ఉన్నప్పుడు ఆనందంగా ఉండడానికి ఏ ఇంట్లో ఆడది మగాడు నవ్వులు చెందిస్తూ ఉంటారో అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందమ్మా. సిరి ఇంట ఉండాలి అంటే మన దంత సిరి అంటారు. ఆ పండ్ల మధ్యలో ఎప్పుడు నవ్వులు వస్తూ ఉంటారు, ఏడుపు శోకాలు రాదు. అందువల్ల సంధ్యా సమయంలో అసలే పనికిరావు, ఎప్పుడు నవ్వుతూ ఉండాలి వీలైనంత వరకు. ఇది దుఃఖాలు ఏదో వదిలేవాడు కాదు, వస్తాయి దుఃఖాలు వస్తాయి, తట్టుకోవడమే కష్టం. మంగళవారం శుక్రవారం ఏడవకూడదని నమ్మకాలు ఎందుకు పెట్టే ఆ 2 రోజులు అలా అలవాటు పెడితే క్రమంగా 7 రోజులు అలా ఉంటారు. సరే ఇవాళ మంగళవారం కదా, రేపు పొద్దున కూర్చేవి ఇది అది కలిపి అడిచేస్తాను. అలా ఉండదు లెక్క. వాయిదాలు మళ్ళీ మనం బుధవారం నాడు మొత్తం 2 మంగళవారానికి సరిపడగా ఏడవడం. అది అభ్యాసం కోసం చెబుతారు. ఎందుకు అంటే అది క్రమంగా అలవాటై 2 రోజులు ఉండగలిగిన వాడు ఇంకో 2 రోజులు ఉండలేవు. 4 రోజులు ఉండగలిగిన వాడు వారంలో సగం పైన. వారం అంతా ఉండలేవు. వారం అంతా ఉంటే మళ్ళీ వారం అయిపోయిందిగా, జీవితం అంతా అవుతుంది. అందుకని అంత ఆనందాన్ని కలిగించేటువంటి చూపు కాదమ్మా. అప్పుడు మళ్ళీ రాజీ పడుతున్నాడు స్వామి. ఈక్షణార్థం ఆయన దేశాలు చూస్తున్నావు కదా, అందులో సగం నాకేసి చూడవమ్మా, పూర్తిగా వదులుకొని మీ ఆయన అలా వదిలిపెట్టేమని నేనేం అనలేదు. ఆయన దేశాలు చూస్తూనే ఉండు, నీకు ఆయనకి ఆనందంగా ఉంది, బాగానే. కాస్త ఒక్క రవి అలా చూడచ్చు కదా, కొడుకు ఇక్కడ ఎడుస్తున్నాడు, పట్టించుకోరా మీరు మీ గొడవ. కాముదాని లలితోరసి కైట భారే ధరాధరే స్ఫురతియా తడిదంగనేవ మాపు సమస్త జగతాం మహనీయమూర్తి భద్రాణి మే దివ్యతు భార్గవనందనాయాగ.
ప్రియ. ఎందుకు భార్గవి అన్నారండి? మనం తెలుసుకోవలసిన విషయమో, భృగు మహర్షి లక్ష్మీదేవి గురించి తపస్సు చేస్తే ఆవిడ ప్రత్యక్షమై మహర్షి ఏం కావాలి, ఐశ్వర్యం కావాలంట. లేదు తల్లి, నువ్వు నా ఇంట్లో పుట్టాలన్నాడు ఆయన. ఎంత అదృష్టం ఉంటుంది, నువ్వు నా ఇంట్లో పుట్టాలి అంటే. భృగు మహర్షి ఇంట్లో పుట్టింది ఆవిడ లక్ష్మీదేవి, భార్గవి అనే పేరు అనేది. ఏ ఇంట్లో పుట్టింది? భృగు మహర్షి ఎవరు? ఆయన కూడా ప్రేమ పెళ్లి చేసుకున్నాడు, మీకు తెలియదు, అప్పటి నుంచి ఉన్నాయి. సరే, ఎవరిని చేసుకున్నాడు? రాక్షస కాంతం చేసుకున్నాడు. ఈ నీళ్ళు బంగారంగా నీళ్ళు కాదని తెచ్చి ఏం చేస్తాం, లోకో భిన్న రుచి అంట. ఆయన రాక్షసగానే నచ్చి చేసేసుకున్నాడు. ఇప్పుడు వచ్చాక ఏమైంది? కోవర్త కింద తయారైంది. భృగు మహర్షి ఇంట్లో ఉన్నాం, దేవతల సమాచారం అంతా సేకరించడం, రాక్షసులు చేయాలి, గొప్పలు అంటున్నారు. వెళ్ళి విష్ణుమూర్తిని ఆశ్రయించారు. ఎంత చెప్పినా ఆవిడ వినకపోతే 2 మంది విష్ణుమూర్తి భృగు మహర్షి పత్రిని సంహరించాడు. మొహమాట మీద ధర్మం దగ్గర ఆడామగా తేడాలు ఉండవు, లెక్క వేసేశారు, అయిపోయింది. అదిగో భృగు మహర్షికి అప్పుడు కోపం వచ్చి విష్ణువుని శపిస్తాడు. నాకు భార్యా వియోగం కలిగేలా చేసావు, నీకు కూడా భార్యా వియోగం తప్పదు. అందుకని రామావతారం ఎత్తి దాన్ని నిర్మించాడు. ధర్మం కోసం ఒక పని చేశాడు, దానివల్ల శాపం వచ్చింది, భరించాడు. ఇది విష్ణువు యొక్క వ్యక్తిత్వం. దయచేసి గమనించండి. భగవంతుడు పక్కనట్టు ఒక మానవుడుగా ఎంత ఉదారంగా ప్రవర్తించాడో ఆలోచించడం మన భగవంతుడు. ఎంతసేపు మహిమను మాయను చూపించడం కాదు, భగవంతుడిలో అపూర్వమైన మానవత్వం ఉందమ్మా. భృగు మహర్షి, ఇదే భృగు మహర్షి కోపం వచ్చి వెంకటేశ్వర స్వామి కథలో ఆయన తంతాడు, గుండెల మీద వచ్చినప్పుడు లేవలేదు. ఏం చేశారండి స్వామి? లక్ష్మీదేవికి వచ్చింది కోపం, ఆయనకి రాలేదు. అసలు వాడు బాగాలేదు, లక్ష్మీదేవికి వచ్చింది. కానీ వచ్చి ఏమని కూడా నేను ఉన్న చోట తన్నాడు అంటే మోకాల మీద తంతే ఆవిడకే బాధలేదు. ఇదో ఫీలింగ్ అంటే బట్టి అహంకారం ప్రవేశిస్తే ఎవరైనా ఒకటే. వైకుంఠంలో కూడా అహంకారం లక్ష్మీదేవి స్వయంగా వెంటనే అంటే వచ్చేసి అక్కడ బయటకు వచ్చేసింది. వాడు ఏం అమ్మగా ఉంటాడు, ఎందుకు అన్నాడు, ఎందుకు అన్నాడు నాకేం అర్థం కాదు. ఇవి ఒక మనిషి వచ్చి దండ వేశాడు, మనమే అమ్మలేదే. అలాగే ఈయన కాలుతున్నాడు. అంత మహావిష్ణువు అంటే అంతే, శాంతాకారం అని ఎందుకన్నాడు. ఎవరన్నా దండ చేసి సహస్రనామాలు చదువుతుంటే మనం ఏం అనలేదే. మరి దీనికి ఎందుకు? ఈయనే అంతే, సహస్రనామాలో ఇది రాము అంతే. కానీ అంత సమాన భావం ఆయన ఉంది. ఆవిడ పాపం వచ్చింది, అహంభావానికి రోడేయాడు. నేనున్న చోట తన్నాడు వక్షస్థలం మీద, నువ్వు పట్టించుకోలేదు, కళ్ళాలు తల్లిలా సరే పట్టించుకోవడం నాకేం అని ఎక్కడికి. వెంటనే విష్ణు అంటాడు ఒక మాట, అపూర్వమైన మానవత్వం. జరుగుండ వెంగమాంబ అనే మహాకవయిత్రి వెంకటేశ్వర మహత్యంలో రాస్తుంది. లక్ష్మి ఏం మాట్లాడుతున్నారు? నన్ను మీరందరూ ఏమంటారు? చరాచర జీవరాశులన్నీ నా గర్భంలో ఉన్నాయంటున్నారు కదా. 14 లోకాలు బొజ్జాలో బలదాచి చెప్పబోని శిశువు, వీడు చిత్రమైన శిశువు, ఆకు మీది శిశువు, అలవి కాని శిశువు. 14 లోకాలు బొజ్జాలో బలదాచి చెప్పబోని శిశువు, వీడు చిత్రమైన శిశువు, మర్రియాకు శిశువు, వీడు కర్రీ వెల్పు శిశువు, మర్రియాకు శిశువు, వీడు కర్రీ వెల్పు శిశువు, వెర్రి వారిగా తోచు విజ్ఞానులకునైనా వెర్రి బొట్టు శిశువు, వీడు ఇంత నేను శిశువు, వెర్రి వారిగా తోచు విజ్ఞానులకునైనా వెర్రి బొట్టు శిశువు, వీడు ఇంత నేను శిశువు, ఆకు మీది శిశువు, అలవి కాని శిశువు. 14 లోకాలు బొజ్జాలో బలదాచి చెప్పబోని శిశువు, వీడు చిత్రమైన శిశువు, పాల పాల కడలి పాలు లేని శిశువు, వీడు పాల కడలి శిశువు, పాలు లేని శిశువు, వీడు పాల కడలి శిశువు, అరవిందమంగున అరవిందములు చేర్చి ఆరగించు శిశువు, వీడు ఆరితేను శిశువు, అరవిందమంగున అరవిందములు చేర్చి ఆరగించు శిశువు, వీడు ఆరితేను శిశువు, ఆకు మీది శిశువు, అలవి కాని శిశువు. 14 లోకాలు బొజ్జాలో బలదాచి చెప్పబోని శిశువు, వీడు చిత్రమైన శిశువు. కరారవిందేన పదారవిందం అనే కృష్ణా కర్ణామృతంలో శ్లోకం చదువుతుంటే ఒక అనుభూతి కలిగి అమ్మవారి ముందు నుంచి ఆశువు గారు నిన్న పాటని ఓ పాట పాడదాం. కరారవిందేన పదారవిందంలో అనిపించి దానికి ఇంత భావం అనుకుంటూ వచ్చారు. మరి రియాక్ట్ మీద ఉంటాడు, ఎదురేండా కనిపిస్తాడు. కానీ ఆయన చూస్తే మనకి ఎదురెత్తిపోతుంది. విజ్ఞానులైన సుఖ మహర్షి మొదలైన వాళ్ళకి, వ్యాస మహర్షి మొదలైన వాళ్ళు. అదిగో ఆ భావాన్ని గుర్తు చేసి విష్ణువు అంటున్నాడు, లక్ష్మి అన్ని లోకాలు నా కడుపులో ఉన్నాయని
మీరే అంటున్నారు కదా, మరి భృగు మహర్షి నా కడుపులో వాడు కాదా? కడుపులో పని బిడ్డ కాలదన్నటం తల్లి తిరిగి వాని తన్నగలది. ఇది మన భగవంతుడి మాట. మనం ఆరాధించే శ్రీ వెంకటేశ్వర స్వామి ఎంత మానవతావాదో గమనించమ్మా. మహిమలన్నీ పక్కనెట్టండి. మేము స్వామివారికి మొక్కుకున్నా, అది జరిగింది ఇది జరిగింది ఇవన్నీ వద్దమ్మా. దేవుణ్ణి మన ఇంట్లో మనిషిని చేసుకోవాలి, మన ఒంట్లో మనిషిని చేసుకోవాలి, మన హృదయంలో ఆహ్వానించాలంటే మానవత్వాన్ని గమనించాలి. మన దేవతలంతా మానవతామూర్తి, వాళ్ళంత త్యాగమూర్తులు మరొకరు ఉండరు. ఈ స్వభావాన్ని మనం సొంతం చేసుకుంటే భగవంతుని ఇంట్లో ఉండదు. నేను అనుకున్నాను అదే అందులో అవ్వకపోతే ఏం చేస్తాం, మొత్తం మారిపోతాం. ఈ నమ్మకాల మీద కాదండి దేవుణ్ణి నిలబెట్టాల్సింది, హృదయంలో ఉండే అపూర్వమైన విశ్వాసంతో జ్ఞానంతో నిలబెట్టుకోవాలి దేవుణ్ణి. ఇటువంటి దేవుణ్ణి చూపించండి మీరు ఎక్కడైనా సరే. ఒక ఋషి వచ్చి గుండెల మీద తల్లితే, భార్య ఎదురు తిరిగితే, మీరే అంటున్నారు కదా సమస్త జీవరాశి నాలో ఉందని. మరి భృగు మహర్షి నాలో వాడు కాదా? కడుపు లోపల బిడ్డ ఉంటాడు, నెల శిశువు, వాడు అటు ఇటు తిరుగుతూ తల్లిని అంటాడు, ఏమిటో అనుకున్నాడు పాపం, అది ఇబ్బందిగా ఉందేమో అని తల్లి కొంచెం పక్కకి తిరిగి పట్టుకుంటుంది, కానీ పొట్టకు కొట్టుకుంటుందా? కడుపు లోపల బిడ్డ కాలతండినటంతో తల్లి తిరిగి వాడిని తన్నగలది. మరి నేను తల్లి నేను మీరే అంటున్నారు, వాడిని తనలేదని కోపపడుతున్నారంటే అర్థం కాలేదంటాడు. వచ్చినప్పుడు ఎవరికి ఏమీ అర్థం కాదు. ఆవిడ వెళ్ళిపోయింది. మీరు ఏం జరిగిందో గమనించండి. కొల్లాపురంలో నివాసం ఉండేవాడు, ఆవిడ వెతుక్కుంటూ ఆయన వచ్చాడు కదా. అహంకారం ఉందా ఎక్కడైనా చూసుకో, లేకపోతే నేను మంచి పని చేశాను నేను అనొచ్చు కదా. తప్పు సంసారం నిలబెట్టుకోవాలి అని ఆవిడ కోపం వచ్చిన ఆయనే వచ్చాడు. ఏం ఇగో ఏం లేదక్కడ. ఇగో ఉంటే భగవంతుడు కాదు, మానవుడు అవుతాడు, జీవుడు అవుతాడు, దేవుడు అవుతాడు. ఆయన ఆవిడ కోసం ఆయన దిగి వచ్చాడు, తిరుపతి కొండ మీద వెళ్ళాడు, మనం భక్తిగా సేవించాం. ఈ తగాద లేకపోతే ఆయన వచ్చేవాడు కాదు కదా. ఇలాంటి భృగు మహర్షి చరిత్రలో విచిత్రంగా ఆయన భార్యను కోల్పోయి ఆయన్ని శపించి రామావతారంలో ఆయన మళ్ళీ పుట్టి భార్య వియోగం అనుభవించేలా చేసిన పెద్ద మనిషి ఆ వియోగానికి, ఆ వ్యధకి తట్టుకోలేక తపస్సు ఎవరి గురించి? లక్ష్మీదేవి గురించి. ఎందుకంటే ఆయన కనిపించింది, నేను తనబట్టి కదా అమ్మవారు అలా వెళ్తుంది అని ఆవిడనే ప్రార్థిద్దాం. జీవితంలో గుర్తుపెట్టుకోవాలి, మనం ఎవరికి అపకారం చేసామో వాళ్ళ కాళ్ళు పెట్టుకోవాలమ్మా. దేవుడి గుడిలోకి రావడం కాదు, వాడింటికి వెళ్ళడమే ముఖ్యం. ఎవరిని మనం బాధ పెట్టామో, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, అత్తగారు కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, బంధువులు కావచ్చు, పరాయివాడు కావచ్చు, ఎవరిని మన మాటలతో కానీ చేతులతో కానీ మనం బాధ పెట్టామో ముందు వాడింటికి వెళ్ళి క్షమాపణ చెప్పాలి. భృగు మహర్షిగా పశ్చాత్తాపం కలిగింది, తపస్సు చేస్తే అమ్మవారు ఏ చింతారు అక్కడ ప్రత్యక్షమైంది. పైగా ఏం కావాలయ్యా అంటే, మా ఇల్లంతా రాక్షసమయం అయిపోయిందమ్మా, లక్ష్మీదేవి నువ్వు ఆవిర్భవించుంటే నేను పుడుతున్నానయ్యా, నీకు ఎందుకు నీకు నుంచి లక్ష్మీదేవి తండ్రి అంటారు, నీకేం కావాలి? భార్గవి లోక జనని మారమా మంగళ దేవత, అది భార్గవనందనాయాగా. భృగు మహర్షి కుమార్తె అయినటువంటి నీ చూపులు ఎంత అద్భుతంగా ఉన్నాయమ్మా. కాలాంబుదాని లలితో రసిక ఇంటభారే, కైలాసుని సంహరించిన శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలం మీద నీలమేఘం మీద మెరుపు తీగ వాలినట్టుగా అమ్మవారి చూపులు వాలుతున్నాడు. ఆయన నీలమేఘంగా ఉన్నాడు, ఆ మేఘం మధ్యలో మెరుపులాగా అమ్మవారి చూపులు అంటే గమనించండి వర్ణన ఎలా ఉంది. లక్ష్మీదేవి రావడం అనేది క్షమ 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 అంటే ఏమిటంటే అర్థం? వచ్చిన వెంటనే వెళ్ళిపోతుంది పీకి. మెరుపు తీగ ఎప్పుడు ఎక్కువ కాలం ఉండదు. మెరుపు వచ్చింది మెరుస్తుంది, మాయమవుతుంది, మెరుస్తుంది, మాయమవుతుంది. అందుకని ఐశ్వర్యం పట్టింది కదా అని మదనెక్కి ప్రవర్తించదు, వెంటనే వెళ్ళిపోతుంది. ఐశ్వర్యం ఎప్పుడు మెరుపు తీయాలి. అయితే ఐశ్వర్యం మన దగ్గర స్థిరంగా ఉండాలంటే మనం నీలమేఘంలా ఉండే శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించాలి. ఆయన ఆశ్రయించిన తర్వాత లక్ష్మీదేవి ఎక్కడికి వెళ్తుందండి? గజేంద్రుడు ఎవరిని పిలిచాడు? గజేంద్ర మోక్షంలో చూడండి, లక్ష్మీదేవి రమ్మం లేదు, వైకుంఠం అంతా రమ్మం లేదు. వస్తే తిండడానికి కూడా అక్కడ ఎవరు లేరు. అందుకని గజేంద్రుడు ఎవరున్నాడు? నా కారు మొసలు కొట్టుకుంది ముర్రో, నన్ను కాపాడమయ్యా అంటే విష్ణువు వెళ్ళాడు కదా. వెంటనే వెనకాల ఎవరండి? తన వెంటను సిరి నచ్చి వెంటన అవరోధ ప్రాతము, దాని వెంకను భక్షింద్రుడు, దాని వెంకను ధను కౌమోదకి శంఖ చక్రని కాయంబు నారదుడు ధ్వజనీకాంతుడై వచ్చి రొయ్యన వైకుంఠపురమునంగలుగు వారు అబాల గోపాలము. మనం తెలుసుకోవాల్సిన విషయం, మహావిష్ణువును మన హృదయంలోకి ఆహ్వానిస్తే లక్ష్మీదేవిని వేరే ఆహ్వానించక్కర్లేదు. ఎవరింటికైనా మనం పెళ్లికి పిలవడానికి వెళ్ళి భర్త భార్య అక్కడ ఉంటే రండి అంటాం. పొరపాటు ఒకరిని మర్చిపోయారు, ఒకరిని పిలిచి ఇద్దరిని పిలిచినట్టే లెక్క. ఇక నాకు ప్రత్యేకించి ముట్టేట లేదని అనుకోకూడదు. భర్తను పిలిచారంటే భార్యను పిలిచినట్టు. అందుకే ఈ గజేంద్రుడు ఆ బాధ కొద్ది పిలిచాడు. ఐశ్వర్యం ఆయనకి ఎందుకు? నారదుడు ఎందుకు? పనిలేక అక్కడ పాటలు పాడతాడు, మళ్ళీ కచేరీ గరుత్పూతులు ఎందుకండి? వీళ్ళందరూ వస్తే భోజనాలలాగా ఫుడ్
ఈయన కూడా వాళ్ళందరినీ రమ్మని చెప్పాలి, అక్కడ ఎక్కడ లేదు, ఆయన వచ్చాడండి కాపాడారు. ఏమంటే తన వెంటనే సిరి ఆయన వెతుకుంటూ లక్ష్మీదేవి ఆవిడ వెనకాల రాశీకరణం అంతా వచ్చాడు. దాని కనుక భక్షీంద్రుడు వెంటనే కలుపుకుంటూ వచ్చాడు. స్వామివారు పరిగెడుతున్నారు ఎక్కడికో, అసలు ఎప్పటికే నేను పని చేయకుండా జీతం తీసుకుంటానని పేరు ఉంది. ఎందుకంటే ఎప్పుడు స్వామివారు గరుత్మంతుడు వాడారు, నెలసరికి జీతం ఇచ్చేస్తారు. గవర్నమెంట్ ఉద్యోగంతో గరుత్మంతుడు అంతే, ముఖంగా జీతం తీసుకోవడం కూర్చోవడం. ఎప్పుడు ఈయన వాటిని ఎప్పుడు పరిగెట్టుకుని ఆయన వెనకాల పరిగెట్టగా తప్పితే గరుత్మంతుడి మీద గట్టిగా ఎక్కి కూర్చున్న క్షణాలు చాలా తక్కువ. అందుకని ఇప్పటికే నాకు గడ్డ పేరుతో లోపల పని చేయకుండా జీతం తీసుకుంటే వెనకాల గరుత్మంతుడు పరిగెట్టు. ఇంకా విచిత్రం మీరు ధనుపౌమోదకి శంఖ చక్ర నికాయము ఏమో ఆయుధం అవుతుందో అని ధనుష్యైన శాఖం గదైనటువంటి కౌమోదకి చక్రమైనటువంటి సుదర్శనం చక్రమైనటువంటి పాంచజన్యం అన్ని పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. ఖడ్గమైనటువంటి నందకం అంటే అర్థం ఏమిటండి? భగవంతుడు మన హృదయంలో ఆస్వాదించగలిగితే ధన కనక వస్తు వాహనాదులు కావాలని కోరక్కర్లేదు, అవన్నీ వెనకాల వస్తాయి. సీఎం గారిని మన ఇంటికి విందుకు పిలిచేంత చదువు మనకు ఉండాలి. ముఖ్యమంత్రి పిలిచి ఏమంటే మీరు మా ఇంటికి విందుకు రండి అన్నాను, వచ్చాడు. ముఖ్యమంత్రిని పిలిచాడు ఒక పెద్ద మనిషి, ఆయన వచ్చాడు. వచ్చి ఎలా వస్తాడు ముఖ్యమంత్రి? ఓ 10 కార్లు ముందు ఉంటాయి, 10 కార్లు వెనకాల ఉంటాయి, కాన్వాయ్ అంట, అంతే కదా మరి. ఓ 100 మనతో వచ్చాడు. ఈయన ఏమన్నట్ట, ఐ డోంట్ ప్రిపేర్ సో మచ్, ఓన్లీ 2 persons. అజ్ఞానం కాదు. ముఖ్యమంత్రిని ఇంటికి విందుకు పిలిచిన తర్వాత ఆయన కార్యదర్శి వస్తారు, వెనకాల వాళ్ళు వస్తారు, ముందు వాళ్ళు వస్తారు, 100 మంది వస్తారని ఆలోచించద్దు. మరి ముఖ్యమంత్రి కింద హంగామా ఉంటే శ్రీ మహావిష్ణువుకి 3 లోకాలు 14 లోకాలు పాలించేవాడికి ఎంత హంగామా ఉంటుంది. అందుకని ఆయన హృదయంలోకి ఆహ్వానిస్తున్నామంటే ధనాన్ని కానీ బంగారాన్ని కానీ పక్షీంద్రుడు అంటే వాహనాలు మళ్ళీ బియ్యంటప్పుడు నువ్వు ఖాళీయే ఆ దాంతోనే వస్తాడు, నువ్వు అడగక్కర్లేదు కదా. జీతం పెరిగేట్లా చూడ అక్కర్లేదు. లక్ష్మీదేవి అంటే అర్థం జీతం పెరగడమే. అంతేకాదండి, ఆశ్చర్యకరమైన విషయం గజేంద్ర మోక్షం సారాంశం. నారదుడు వచ్చాక అంటే భగవంతుడు నమ్ముకుంటే సద్గురువు కూడా నీ ఇంటికి వస్తాడు, నువ్వు వెళ్ళకు. సదుపదేశం చేసేవాడు నారదుడు అంటే ఎవరు? సద్గురువు. ధ్వజనీకాంతుడు అంటే సైన్యాధిపతి విశ్వక్షేముడు అంటే సమస్త రక్షణాన్ని దగ్గర. అన్నిటికీ ఒకటే నమో నారాయణాయ, ఒక్కటే మంత్రం, 2 మంత్రం, ఒకటే మంత్రం. దీన్ని మనం జపం చేయగలిగితే ఇవన్నీ వెనకాల వస్తాయంటే మనం ఏం చేస్తున్నాం? మన వెంకటేశ్వరం దగ్గరికి వచ్చి మా అబ్బాయికి కొంచెం మంచి బాగా చదువు వచ్చేది, బాగా చదువు వచ్చింది, వాడు తర్వాత ఏదో చేస్తాడు. అప్పుడు ఏం చేస్తాడు? వాడు చెప్పిన వాడు వెంటనే ఎవరినో ప్రేమించాక ఈ పెళ్లి జరగకుండా చూడు, అంటే ఆయనకే ఇవన్నీ. ఆయనకి మంటెత్తిపోతుంది, అన్నీ నేనైనా పని లేదా? అలా కాకుండా మనం ఏమీ కోరకుండా నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ ఇది మనస్సులో నిరంతరం జపిస్తుంటే అవన్నీ వాళ్ళు చూసుకోరండి. ఈ మాటికి ఎన్ని కోరికలు కోరుతామమ్మా? గుళ్ళోకి వెళ్ళి కోరికలు కోరకూడదని కేవలం జ్ఞానం, కేవలం జ్ఞానం. భగవద్ దర్శనమే సమస్త లాభదాయకం. మనం ఏం అడగాల్సిన పని అడుగుతున్నామంటే మనం అమాయకం. దేవుడు చాలా తెలివైన వాడు, అడిగింది ఇచ్చేస్తాడు, కనకలేదో పెడతాడు, మళ్ళీ అడుగుతాం. అడగడం మానేసి దండం పెడితే పాపం ఏమీ అడగట్లేదు అమాయకులరా అని అన్నీ ఇస్తారు. అది అడగకుండా ఉండడమే చాలా గొప్ప. ఇలా మేకల లాంటి నీ మీద వెలుగు తీగ లాంటి చూపులు పడుతున్నాయంటే మనం గుర్తించాలి. లక్ష్మీ నీకు వెలుగు తీగ ఉండదు, ఉండి నిలబెట్టుకునే లక్షణాలు వెనకాలి. అంటే ఆ వెలుగు తీగ ఒక్కసారి ఇక్కడ ప్రసరించకూడదని ఇప్పుడు ఉంటున్నాడు చూడండి. వాత్వంతనే మురజిత శతకౌస్తుభేయ హరావణీవ హరిలీలమయీ విభాతి కమప్రదా భగవతోపి కటాక్షమాల కళ్యాణమావగతు మే కమలాయ. సరిగ్గా శ్లోకానికి చూపుడు కాదు, అమ్మవారు కూడా ఆయనకి దగ్గరవుతూ సంసార బంధం. మొదట్లో ఏదో దూరంగా ఉండి చూసింది, ఈయన శరీరం పొలగించింది అన్నాడు. తర్వాత ఏమో చూసింది కానీ వెనక్కి పడించుకుంది చూపులు, ఎందుకంటే ఆవిడ సిగ్గుపడుతోంది అని. తర్వాత ఇంకా అసలు దగ్గరికి జరిగింది అన్నాడు. ఇప్పుడు పూర్తిగా పాపంతనే మురజితగా ఆయన కౌగిట్లోకి వచ్చింది లక్ష్మి. శతకౌస్తుభేయాక కౌస్తుభాన్ని అప్పటికే ధరించినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలానికి చేరుకుంది. హరావణీవ హరిలీలమయీ విభాతి ఆ చూపుల మాల ఆవిడ ఆయన వక్షస్థలం మీద పడుతుంటే ఆవిడ దగ్గరికి జరగానే ఇంద్రనీలముల హారం ఆయన ధరించినట్టుగా ఉంటుంది. కౌస్తుభం పక్కనే కొత్తగా ఆ ఇంద్రనీలముల హారం ఎక్కడదండి? ఆవిడ చూపుల మాల ఇంద్రనీలముల హారంగా ఉంది, హరినీలమణి అని. ఇప్పుడు చూడండి, వెంటనే
భార్య దగ్గరికి వస్తే భర్తలో ఒక శృంగారపరమైన భావన జరించదు. ఇక్కడ చూడండి, కామప్రద భగవతోపి శ్రీ మహావిష్ణువు అంటే మనకి వైకుంఠం, బాలసముద్రం, అందులో వైకుంఠం, ఆయన ఆదిశేషుడు అందులో శయనించి ఉండడం, ఆ శంఖచక్ర కథా పద్మాలు అక్కడ ఉండడం, దేవతలు స్తోత్రం చేస్తూ ఉండడం, నారదుడు గానం చేస్తూ ఉండడం, గరుత్మంతుడు అక్కడ రెక్కల విప్పులు సిద్ధంగా ఉండడం, ఇదంతా ఒక వ్యవస్థ. కానీ శ్రీ మహావిష్ణువు యొక్క అసలు స్వరూపం నిరాకార నిరంజన నిర్గుణ స్వరూపం. దానికి ఆకారం లేదు, అవయవాలు లేవు, ఎటువంటి గుణములు లేవు, సంపూర్ణమైన ఆత్మ చైతన్యం. కానీ అమ్మవారి యొక్క చూపులు ఎలాంటివంటే కామప్రద భగవతోపి, ఇది రామాయణం చెబితే గారు అర్థం. అంతటి నిరాకార నిరంజన నిర్గుణ స్వరూపానికి కూడా నీ చూపు ప్రసరించగానే ఓ కోరిక పుట్టిందమ్మా అన్న. కామప్రద భగవత సరిగ్గా సృష్టికి మూలంలో మన వేదాంత శాస్త్రాల్లో వర్ణిస్తారు. నిర్మలమైనటువంటి సరోవరంగా ఉంటుంది ఆత్మ తేజస్సు. మనకు అర్థం కావడం కోసం చెప్తారు. అర్ధరాత్రి చెరువుని ఏదైనా దర్శించడం వల్ల అర్ధరాత్రి ఆ చేపలు కూడా కదలని సమయంలో గడ్డ కట్టేసినట్టుగా రోడ్డు చెరువు ఇంకా బాగా చెరువులన్నీ మంచుతో ఎండిపోతాయి. ఇక్కడ మంచు మించి కారేసి వెళ్ళిపోతారుగా, అలాగే మంచు గడ్డగట్టినట్టుగా చెరువు ఉంటుంది. అలా ఉండేది సృష్టి. అందులో ఒక తరంగం ఇలా కదిలింది, అది సృష్టికి మూలం. ఆ తరంగం కదలడానికి మూలమే అమ్మవారి యొక్క నయన తరంగం. అంటే ఆవిడ ప్రకృతి స్వరూపుని, ఈయన పురుషుడు. ఇద్దరు అలా ఖాళీగా ఉంటే ఆవిడ ఏముంటుంది, అలా ఖాళీగా ఉంటే ఏం బాగుంటుంది, ఓ ఆట ఆడుకుందాం. ఆట అంటే సృష్టి. సరదాగా ఆట ఆడతారు, ఓ ఆట ఆడుకుందాం. ఖాళీగా కోసం ఏం చేస్తామో చదరంగా ఓ ఆట ఆడుకుందాం అంటాం. ఓ 2 గంటలు ఆడతాం. అలాగే అమ్మవారు అయ్యవారు ఖాళీగా కూర్చోలేక ఆడుకున్న ఆటే ఈ ప్రపంచం. మన ఇంట్లో పావులు అయిపోయే విషయం. ఆ ఆడుకున్న ఆటలో మనం పావులమైనా పర్వాలా, అయితే తెల్ల పావులం లేదా నల్ల పావులం రెండే ఉంటాయి చదరంగాలు. అమ్మవారి చేతిలో ఉన్నామో అయ్యవారి చేతిలో ఉన్నాం. తెల్ల పావులం అంటే అమ్మవారి చేతిలో ఉంటాం, నల్ల పావులం అయితే ఆయన నల్లగా కూడా ఆయన చేతిలో ఉంటాం. ఎలా ఉన్నా మంచిదే, తల్లిదండ్రుల మధ్యలో ఉన్నాడు బిడ్డగా ఆనందమేగా. ఈ భావన మనస్సులో ఉండాలి. పావులు అయ్యాలని బాధపడకూడదు. ఏమైనా మంచిదనమో మీ ఇద్దరు చేతుల్లో ఉన్నాం. అందుకని ఒక్కసారి చూడగానే కామప్రద భగవత నిరాకార నిరంజన నిర్గుణ స్వరూపాన్ని కూడా కోరికలు కలిగించగలిగినటువంటి చూపమ్మ శక్తి సామాన్యమైనదా. దానికి ఉదాహరణ అండి మాయలేడి కథ గమనించండి. సీతాదేవి అంటే లక్ష్మీదేవి కదా. మాయలేడిని చూసింది. ఆ మచ్చలు ఉన్నాయి, అవన్నీ బంగారు మచ్చల్లా కనపడ్డాయి. ఏదో ఉంటాయండి, వీడికి మచ్చలు ఉంటాయి కానీ బంగారు మచ్చలు ఉంటాయి ఎక్కడైనా అమాయకత్వం. ఆ మాత్రం తెలియదా? ఆవిడ మాత్రం ఇంగ్లీష్ మీడియం చదువుకోలేదే జరగడం రాజ్యంలో. ఆ లేడికి మచ్చలు ఉంటాయి కానీ బంగారం మచ్చలు ఉంటాయని ఎక్కడైనా మాయలో పడిపోయింది. అబ్బాయి బంగారం మచ్చలు. ఇంకా ఎటువంటి మాయ, మామూలు మాయ కాదు. విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కనపరుస్తున్న రాష్ట్రం ముంగిటన దిజుమయ్యడము ఒకనకంతులు. భార్యకి స్త్రీకి ఏదైనా ఒక కోరిక కలిగింది అంటే ఏదైనా ఒక వస్తువు కొనాలని, ఆ వస్తువు ఇల్లు చేరే వరకు అయిపోయినట్టే మొగుడు పని. అది అవసరం, చాలా అవసరం. చెప్తే ఎదురేంటి, మీకు ఏం తెలుసు, ఆడాలి ఇబ్బందులు కదలనే. అది బాగా ఖరీదు ఉంటే ఇన్స్టాల్మెంట్లో ఇస్తాట్టుగా దెబ్బైపోవడానికి వాయిదా వాయిదా వాయిదా. ఇండియాలో ఇలాగ వాయిదాల పేరు మీద వస్తువులు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. 50,000 వస్తువు, 1,00,000 వస్తువు. పైగా క్రెడిట్ కార్డు వచ్చింది ఈ మధ్య మన డబ్బులు అక్కర్లేదు. అది పెట్టి ఇలా గీకేస్తే సరే. అందుకే మీరు గమనించండి, క్రెడిట్ కార్డు గీకుతూ ఉంటే సౌండ్ వస్తుంది. షిక్ షిక్ షిక్. సరిగ్గా తిరుపతిలో గుండు తీసే ముందు అలాగే పెడతారు. నాకు 3 నాట్లు పెట్టి మొత్తం గీసేస్తారు. దీనికి ఒక పెద్ద పరసు, దానిండా క్రెడిట్ కార్డులే. ఎక్కడికైనా వెళ్ళగానే ఇది ఇలా తీయడం. 3 పందాల్లో కత్తులు అలాగే ఉంటాయి వరుసగా పెట్టి. ఎంత పూర్వం మంగళ దగ్గర పొద్దు ఉండేది గుడ్డది. ఆ గుడ్డ తిప్పేవాడు ఇలాగ, దాంట్లో రకరకాల కత్తులు. ఇది చవరమేగా, ఇది అంతే. ఇక అక్కడి నుంచి ఆ కార్డ ఈ కార్డ మొత్తం రికార్డు అన్ని. అలా కాకుండానమ్మా మొహమాటం లేకుండా చెబుతున్నా, డబ్బు వాడితే వచ్చే ప్రయోజనం ఉంటుంది. నేను ఎప్పటికీ క్రెడిట్ కార్డు వాడను, ఏటీఎం వాడను. ఖచ్చితంగా డబ్బు ఉండాల్సింది. 100 తీసి ఖర్చు పెడుతుంటే అనిపిస్తుంది మనసుకి ఇన్ని 100 అవసరమా, ఎంత డబ్బు ఖర్చు పెట్టేస్తున్నాం. ఈ 100 రూపాయలు సంపాదించాలంటే మనకి ఎంతకాలం పడుతుంది, ఎంత వాగితే వస్తున్నాయి. ఎన్ని ఉద్యోగాలు చేస్తే వస్తాం. 100 నోటు, 500 నోటు, 1000 నోటు తీసుకుంటే అనిపిస్తుంది. 100 పర్వాలేదు, 1000 అనిపిస్తుంది. 1000 రూపాయలు వచ్చేస్తున్నాం. ఒక హోటల్కి వెళ్ళాం, 1000 రూపాయలు. పూట మురికి 2 ఇడ్లీ చట్నీ 4 వెళ్ళాం, అయిపోయింది. ఓ సినిమాకి వెళ్ళాం, 1000 రూపాయలు. 150 రూపాయలు నాకు టికెట్ మనిషి. అది కూడా ముందు రోజు నుంచోవాలి. ఏదో కళ్యాణం బుక్ చేసుకోండి. ఇది సభల కళ్యాణం.
రూపాయలు ఉంటే 3 కూడా కాదు 2.5 గంటలు, అది కూడా ఆనందం కాదు తల్లి. ఇంటికి రావడం పనికి మానేసింది, అది ముందు తెలియదేవు. ఇది అమృతాంజనం వాడకముందు వాడిన తర్వాత, జీవంతో వాడకముందు వాడిన తర్వాత లాగా తెలుగు సినిమా చూడకముందు చూసిన తర్వాత 2 ఫోటోలు చూడకముందు హాయిగా ఆనందంగా హాయిగా శ్రీ వెంకటేశ్వర స్వామిలో చిరునవ్వులు చిందిస్తూ ఉంటాడు. చూశాక జుట్టు పీకేసుకుని ఇచ్చాడైతే అర్థమో జరిగిన లాజిక్ ఉంటే కదా. ఒక మనిషి 20 మందిని కొట్టేస్తాడు, వాడి జీవితంలో ఒక్కటి కూడా కొట్టాడు. ఇద్దరు ప్రేమించుకోవడానికి 26 కొట్టాలు 36 గొడుగులు ఉంటాయి. అని ఎందుకు పోలీసులకు చివరిలోనే వస్తారు, మధ్యలో రాదు. ఎందుకు ఇవన్నీ చూసి ఇచ్చింది. అందుకే తెలుగు సినిమా చూడకముందు చూసిందా. అందుకనే మాట ఆ పద్ధతి మార్చుకోవాలి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా డబ్బు వాడితే విలువ తెలుస్తుంది. ఈ వేళ పరసు పట్టుకెళ్ళి 3,000 ఉన్నాయి, వచ్చి ఇంటికి వచ్చేది 1000 రూపాయలు ఉన్నాయి, 2,000 వస్తుంది. అందుకే షిక్ అంటే ఏమర్థమైనా నీకు వాడికి ఈగ ఎంత పోయిందో చివరికి ఎప్పుడో వస్తుంది. 6 నెలలకు ఒక ఐదు అది చదివే ఓపిక మనకి లేదు. ఇంకేం చదువుతారని కట్టి అన్ని వస్తువులు ఇన్స్టాగ్రామ్ పెద్ద సోఫా సెట్ చూపిస్తాడు టీవీలో. అది రావాలంటే అది 50,000. మన సంసారానికి అవసరమైంది కాదు ఆర్భాటం. పర్వాలేదు, నెలకి 1000 వాడు పెడతాడు వాయిదా. ఇప్పుడు ఏమైంది, వాయిదాల మీద అన్ని వస్తువులు కొన్నాక 1వ తారీఖు జీతం వచ్చాక 90% జీతం వాయిదాలకి సరిపోయింది. చివరికి సుఖ సంసారం వాయిదా పడింది. ఈ సంసారంలో సుఖం ఎక్కడిది, అది వాయిదే. అది పనికిరాదమ్మా. సరిగ్గా సీతాదేవి చేసిన పనేది రామాయణంలో ఎందుకు అమ్మవారు అలా ప్రవర్తించిందంటే ఆవిడ తెలియదండి. లేడీకి మా ఏడు చెప్తే నిజమైన లేడీకి మచ్చలు సరిగ్గా ఉండవు, బంగారు మచ్చలు. మన కోసం మనకు ఉదాహరణ ఉండడం కోసమే దేవతలు ఆ పనులు చేస్తారు. అయితే వాళ్ళ అజ్ఞానం ఎందుకు పడతారు. అందుకని అంటున్నారు, ముంగిట నద్దియున్నయట బొగనకంతులు పర్ణశాల జన్మంగల శతకోటి చీకటులతో శత సూర్యులలోనే వైరవేలంగలని. పర్ణశాల జన్మంగల చిమ్మ చీకటులతో శత సూర్యులలోనే వైరవేలంగలనే. ఈ ప్రమిదలం నడుమోపగలేని ఓర్మితో ఇంగుదునే పోయు శ్రమ ఇప్పుడు తప్పినది ఏమి చెప్పుదు. రామచంద్రమూర్తి పడిపోయింది ఈ భజన. ఆడవాళ్ళు ఏదైనా తమ కోరిక నెరవేరాలంటే ఇంత అందంగా చెబుతారు, ఇంత సుకుమారంగా, ఇంత సున్నితంగా మొత్తం మీద చెయ్యక తప్పదు. పదరా అబ్బాయి ఏమిటి ఆవిడ ఉంటుంది. ఆ ఒక్క నేనేమన్నా అడిగానా ఎప్పుడైనా మిమ్మల్ని, అన్ని మీరు చెప్పినట్టే విన్నానుగా ఇప్పుడు మొదలైంది. ఇది ఒక్కటేగా అడిగింది, ఇది ఒక్కటే తీర్చకూడదా, అలా కూర్చుంటారా, మీ తమ్ముడు చెప్పినట్టే వినాలా, నేను చెప్పినట్టు వినకూడదా. కామప్రద భగవతోపి అంటే ఇది భగవంతుల్లో కూడా ఒక కోరిక పుట్టించడం. అంటే ఏమొకడైనా ఏమంటాడు, వద్దులే బాబు, రే నువ్వు పక్కాడరా బాబు, నువ్వు బాధైపోతుంది ఎందుకు వచ్చి అది చెప్పినట్టు వినేద్దాం, అయితే రాత్రి తిని ఉండదు అని ఎవరు బాధ వాడదు. దేవుడైతే జీవుడే పుట్టాక. అందుకని ఆవిడ అంటుంది, ఆ మాయని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి, దాని మచ్చల కాంతులు దీపాలు. మచ్చలు ఎక్కడైనా దీపాలు ఉంటాయండి. ఆవిడ అంటుందంటే సరదా మొత్తం చెప్పించాలి. ఆవిడ కోరిక తీరా పెడితేట పర్ణశాలలో ఎప్పుడూ చీకటే, గుడ్డి దీపాలు పెడతారు. ఇక్కడ చచ్చిపోతున్నాడు వంట తీరా. 2 మనుషులు వంట చేయడానికి శ్రమ పాపం. మహారాజు కుమార్తె చక్రవర్తి కూతురు, చక్రవర్తి కోడలు కదా. అందుకని ఈ దీపాలు కనపడరు. అందుకని మాయలేడిని తీసుకొచ్చి పర్ణశాలలో పెడితేట శతసూర్యుల ఓలె వైరమేలంగలని. ఈ పర్ణశాలలో ఉండే చీకట్లని 100 మంది సూర్యులు పెరిగినంత కాంతి. ఎంత ఆశ్చర్యం అండి. మాయలేడి మచ్చ 100 సూర్యుల కాంతికి సమానమా? ఎంత అబద్ధం. పైగా ఏమంటుంది, వెంటనే కరిగిపోయే మాట మూడు. మామూలుగా డబ్బు ఖర్చు అన్నా ఇంకేమన్నా కరగబట్టి నాకు హెల్త్ బాగోలేదు, మీకు అర్థం కావట్లేదా, కూర్చుని లేవలేకపోతున్నాను, సయాటికా పైన అంటే కొనకేం చేస్తాడు. అందుకే ఆవిడ కూడా పెట్టింది. ఈ నడుమోపగలేని ఈ ప్రమిదన నడుమోపగలేని ఓర్మితో ఇంగుదును నెపో ఈ శ్రమ ఇప్పుడు తప్పినది ఏమి చెప్పుదు. ఇగో పన్నసారంగా దీపాలు పెట్టాలి. అన్నగారేమో రాత్రి పుస్తకాలు చదువుకుంటూ కూర్చుంటారు, యోగ వాసిష్టం అది దీపాలు పెట్టుకుని. తమ్ముడేమో ఈ ధనుస్సు ఆ బాణాలు రుచులు అవన్నీ అరగదీస్తూ మొదలు పెడుతూ కూర్చుంటాడు. దీనికేమో 4 దీపాలు వారికి, 8 దీపాలు మీకు కావాలి. వీటిలోనేమో ఇంగుదును పోయాలి. ఇంగుదు చెట్టు నుంచి తీసే నూనె, ఆ నూనె కింద నుంచి తీయడం పైన వేయడం, కింద నుంచి తీయడం పైన వేయడం. నా నడుము పడిపోయింది. అసలు ఇక్కడ ఉన్న నడుము ఎంత, అది పడిపోయేది. ఇంత ఆశ్చర్యం అంటే వాదన విశ్వనాథ్ బాబు రామాయణ కల్పవృక్షంలో రాస్తారు. ఈ మాటకు రాముడు ఏమంటాడు, తగ్గొస్తుందా పట్టుకుని వెళ్తాడు. ఇప్పుడు లేకపోతే ఊరంతా ప్రచారం చేసేవాళ్ళు చేతగా నడుము చెప్పి రాముడు పట్టించుకోలేదండి. ఇలా అంటే కోరిక మనస్సులో పుడితే ఇలా అంటా మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎవరైనా. అప్పుడు ఏం జరిగిందండి, లక్ష్మణుడు అక్కడికి చెప్పాడు, అమ్మా ఒక్క వాళ్ళ నా మాట వినండి, మీ కోరిక కాదమ్మా, అది మాయలేడి, అది తింటోంది, అన్నం తింటోంది, గడ్డి తింటుంటే చూడండి దయచేసి, అది తినడం లేదు, పరకలు కొరికి పారేస్తాం. ఎందుకు తెలుసా,
మానవరూపం ధరించిన వాళ్ళు ఎవరైనా సరే 4 సందర్భాల్లో బయటపడి తీరతారు. అన్నం తినేటప్పుడు, నిద్రపోయేటప్పుడు, దాంపత్య క్రీడ సందర్భాల్లో, అలాగే మరణించిన ఈ 4 సందర్భాల్లో నిజ రూపం బయటపడుతుంది. ఎటువంటి రాక్షసుడు, ఎటువంటి దేవత, ఎటువంటి దివ్య రూపం ధరించినా సరే, మారు రూపం ధరించినా సరే అన్నం తినేటప్పుడు అసలు రూపానికి రావాల్సింది. అందుకని అవకాశమే లేదు. అది అన్నం తింటుంది మాయలేడు. ఎవరు మారీచుడు, మాయలేడు వేషం ధరించాడు. అన్నం తింటే బయటపడతాడు గడ్డి తింటే. అందుకని వాడు తిన్నట్టు నటిస్తున్నాడు. ఎవరు గమనించారండి? లక్ష్మణుడు ఎవరండి? ఆదిశేషుడు. అంటే పావు పచ్చగడ్డిలో తిరుగుతూ ఉంటుంది. ఇతర జంతువుల గమనాన్ని నిశ్చితంగా గమనిస్తుంది. లక్ష్మణుడుకున్న చూపు సీతకి రాముడికి ఉండే అవకాశం లేదు. ఆ దేహాల కారణం. దేవుడు అయితే కావచ్చు, దేహం ఉపాధి, దాని లెక్క దాని. అందుకని అనుమాన పక్షి అంటే అనుమానమే మరి ఆ పావు లక్షణం అది. ఆయన చెప్తే ఇప్పుడు వెంటనే పైగా ఏమందంటే నీ భార్య తగ్గిలేదు, నీకు సరసం తెలియదు. ఇది కూడా ఆయన పాపం భార్యను అక్కడ వదిలిపెట్టి నిద్రాహారాలు మానేసి చాకరీ కోసం ఆయన వస్తే నీ భార్య తగ్గిలేదు, నీకు సరసం తెలియదు, మీ ఆవిడ అడిగితే కాదంటావా? నేను అలా మాట్లాడి ఏమంటున్నాను పక్కడిపోయి. అప్పుడు రాముడు ఫోన్ లేదా మీ వదిన ఎప్పుడు అడిగింది వెళదాం. అంతగా మా రాక్షసుడైతే చంపేస్తాను, నేడైతే పట్టుకొస్తాను, ఏముంది ఎందుకు అని వెళ్ళాడు. కానీ గమనించండి దయచేసి 5 నిమిషాల్లో రామాయణ కథ మొత్తం మారిపోలేదు. ఒక్క కోరిక మొత్తం జీవితాన్ని 5 నిమిషాల్లో మార్చేసింది. గమనించిన పోతే ఎంత అమ్మవారికి అటువంటి పరిస్థితి వస్తే మనకి రాదు. అందుకని అప్పుడు ఏం చేసింది? ఇప్పుడు రాముల్లో చరణం కోసం కామప్రద భగవతోపి ఓ చూపు చూసింది. వాళ్ళకి కూడా చెప్తాడు రాముడు. ఆ చూపులో అర్థం ఏమిటంటే అది అలౌకికమైన చూపం. అంటే అసలు మనం ఎవరో, నువ్వు విష్ణు, నేను లక్ష్మి, ఇక్కడికి ఎందుకు వచ్చావు, జరగాలి. వీళ్ళు ఆయన మాట వింటామేంటి? స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా ముందు అయిపోయింది. ఏంటి అంటే జరుగుతుంది వీళ్ళు. ఇది అలౌకికమైన చూపు. అది రామచంద్రమూర్తికి అర్థమైంది. లక్ష్మణుడికి మనకి అర్థం కావాల్సిన అవసరం ఏం లేదు. అందుకని ఆయన లేచాడు. జరగాల్సిన కథ జరగాలి. తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. అది చెబుతున్నాడు ఇక్కడ ఆచరిస్తుంది. కామప్రద భగవతోపి కటాక్షమాల కళ్యాణమావధతు మే కమలాలయాయ. ఇలాగా నిరంజన నిర్గుణ పదార్థంలో కూడా కోరికను రగిలించగలిగినటువంటి ఆ చూపు నీ బిడ్డలాంటి నా మీద ప్రసరింపజేయవమ్మా అని ఇప్పుడు 7వ శ్లోకంలో ఆవిడ దగ్గరైన వెంటనే సంతానం కలిగింది. ఎవరండి? ప్రథమ సంతానం. ప్రాప్తం పదం ప్రథమత కల్ యత్ప్రభావాత్ మాంగళ్యవాది మధుమాదేవన్మధేన మయ్యావదేత్తదిగమందరమీక్షణార్థం మంగాల సంచ మకరాలయ కన్యకాయ. మొట్టమొదట పుట్టినవాడు ప్రథమత కల్ యత్ప్రభావాత్. ఈ లక్ష్మీనారాయణుడి యొక్క సంగమం కారణంగా మొట్టమొదటి భావంలో జన్మించిన వాడు ఎవడండి? మన్మథుడు. అంటే వాళ్ళకి జన్మించాడు మన్మథుడు. ఇక మన్మథుడిని జన్మించిన వాడగా మన్మథ భావాలందరిలో ప్రవేశించే కదా 750 కోట్లు ప్రపంచం అంతా అయ్యా. ప్రత్యేకంగా భారతదేశంలో 110 కోట్లు అయ్యారు మనం అదృష్టం. లేకపోతే ఎందుకు కలుగుతారు ఈ సంతానం? అందుకని వాళ్ళు ఏం చేశారు? చాలా తెలివితేటగా మన్మథుడు అనే ఒకరిని కలిసి దేశంలో వదిలేశారు. చూసుకోరు అబ్బాయి. ఇక అంతే, ఆయన స్త్రీ పురుషులందరిలో ప్రవేశించాడు. రకరకాల శృంగార భావాలు కలిగే. అందుకని మీకు పుట్టినటువంటి ప్రథమ సంతానం ఈ లోకంలో సంతతులకి కారణం కదమ్మా. అటువంటి నీ చూపు నా మీద ప్రసరింపజేయగలిగి ఇక్కడ ఐశ్వర్య సంతతి పెరగాలి కదా. అదే విశ్వకవి రవీంద్రనాథ్ ట్యాగూర్ అంటాడు చాలా చమత్కారంగా గీతాంజలిలో, శివుడు మన్మథుడిని కాల్చి బూడిద చేశాడు కదా, అది తప్పుట. నన్ను అడిగితే చెప్పేవాడు మంచి ఉపాయం. ఆయన కాల్చి బూడిద చేశాడు పొరపాటుని. అందువల్ల ఏమైందట? శివుడు మన్మథుడు కాల్చి బూడిద అయిపోయాడు. తర్వాత పెద్ద గాలి వీచింది. ఆ బూడిద ప్రపంచం అంతా వ్యాపించింది. అందుకని మనం అంతా పుట్టే. అలా కాకుండా ఇతర మతాల వారి సంప్రదాయం ప్రకారం మన్మథుడిని మాచిపెట్టేస్తే గొడవ లేకుండా ఉండేది అక్కడ. గీతాంజలిలో చెబుతాడు కవి చమత్కారంగా. నన్ను అడిగితే చెప్పేవాడు మన్మథుడు శుభ్రంగా పోయి తీసి పార్టీ వేసి గొడవ లేకుండా అనవసరంగా బూడిద చేసాడు శివుడు అమాయకుడు. అటువంటి మన్మథుడు ప్రపంచమంతా వ్యాపించడానికి కారణమా కాదా? ఇప్పుడు ఆ కోరికల కారణంగానే సంతానం కలిగారు. ఆ కోరికల కారణంగానే పెళ్లి చేసుకున్నాం. ఆ కోరికల కారణంగా సంతానం కలిగారు. మళ్ళీ వాళ్ళకి వృత్తి అంటున్నాం, బాలారిష్టాలు అంటున్నాం, ఆరోగ్యం అంటున్నాం, చదువు అంటున్నాం, ఉద్యోగం అంటున్నాం. మళ్ళీ వాళ్ళకి పెళ్లి అంటున్నాం. పెళ్లి కావాలని మనమే చేస్తున్నాం. కొన్ని ఎదిరించి చేసుకున్నవాడు పక్కన పెట్టండి. తల్లి తండ్రి మాట విని చేసుకున్నా కూడా మన మేనకోడలో ఉన్నాం. మనకి దగ్గర వాళ్ళని చూసి జంట కట్టేసినా కూడా వారం రోజులు కాగానే ఏమిటో మా అబ్బాయి నన్ను అడగడం మానేశాడు, కాఫీ అమ్మాయి అడుగుతున్నాడు. రోజులు మారిపోయి ఉద్యోగా తెచ్చిపెట్టాం ఇంట్లో. ఇది సంసారం అంటే ఖచ్చితంగా మనం చేస్తాం, మనమే వ్యతిరేకిస్తాం.
చేసేటప్పుడు మన బాధ్యత కాబట్టి చేస్తాం. చాలామంది ఇప్పుడు పెద్ద సమస్య ఉంది ఇండియాలో ఇక్కడ. ఇదివరకు ఆడపిల్లలకి పెళ్లి ఆలస్యం అయ్యేది, ఇప్పుడు మగపిల్లలకే అవుతుంది ఆలస్యం. ఒక్కొక్కళ్ళు 30, 40, 50 దేశం వదిలిపోతున్నారు బ్రహ్మాండంగా. ఏదో ఎవరింటికైనా పెడితే వాళ్ళ అమ్మాయికి దండం పెట్టించి మా అమ్మాయికి పెళ్ళి వాళ్ళని ఆశీర్వదించాలంటే ఏదో ఆశీర్వదించేవాళ్ళు, దాని తప్పే ఉంది. ఇప్పుడు మగాళ్ళ దండం పెట్టి ఆశీర్వదించమంటే నాకే బాధగా ఉంది. 3 రకాలు అనుభవిస్తున్నవాడు నన్ను ఒడితో ఎలా అంటారు పెళ్లి చేసుకోమని. మన సుఖంగా ఉంటే కదా వాడు తెలుసుకోవాలి. సాటి మగాన్ని గొంతులో ఎలా గెలుపుతానని నన్ను ఒడితో నేను గెలలేదు. ఆడపిల్లలు అయితే అనేసేవాళ్ళు మనకు సంబంధించిన వ్యవహారం కాదు. ఇప్పుడు మగాడు 40 ఏళ్ళ కూడా దండం పెడితే ఇప్పుడు నీకు పెళ్లి కాకపోతే అర్థం పెట్టాలా నేను. మేమంతా ఎందుకైంది దాని బాధపడుతున్నారు. అబ్బాయిని వచ్చాబెట్టారు ఎందుకోకూడదు. సుఖంగా ఉండదా? ఏ నిరంజన్ దోసుకి దీని గడపెట్టి షట్ పాచి పట్టుబట్టి అన్నారు. ఏక నిరంజన్ సుఖంగా ఉన్నావు, సగం పోయినా మటన్ ఎదురా ఇంటికి రావచ్చు. అడిగేవాళ్ళు రాకపోయినా అడిగేవాళ్ళు. సంపాదించుకో, ఖర్చు పెట్టుకో, ఎందుకు వచ్చిన గొడవ ఏమిటి ఎందుకు అనుభవించి. కానీ ఒక్క మన్మథ భావన ప్రపంచం అంతా ఇది వ్యాపించింది. ఇప్పుడు మనం ఏం చేసాం, ఇంకా దద్యాత్ ఆచార్య స్వామి 8వ శ్లోకంలో చెబుతున్నారు. ఇక అంతే చేతులు దాసలు. దద్యాత్ దయానుభవో ద్రవిణంబుధారాం. అందుకే ఆయన ఏం చెబుతున్నారంటే ఈ మన్మథ భావాల కారణంగానే, ఈ సంసారం కారణంగానే మనం బిచ్చగాళ్ళం అయ్యాం కదా, చేతులు చాపుతున్నాం కదా. జీతం కోసమైనా, దక్షిణ కోసమైనా, దేనికోసమైనా చేతులు చాపుతున్నాం కదా. జీతం కబు తీసుకోవాలన్నా చెయ్యి చాపాలి కదా, చెప్పు తీసుకోవాలన్నా చెయ్యి చాపాలి కదా, దానం పట్టాలి చెయ్యి చాపాలి కదా. ఆ చాపేది ఏదో అమ్మవారి దగ్గర చాపండి, మానవ మాత్రం దగ్గర. దయానుభవో ద్రవిణంబుధారాం అస్మిన్ అకించన విషంగ శిశౌ విషణ్ణే దుష్కర్మ ధర్మమ పనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువాహక. ఇది అద్భుతమైన కవిత్వం. అందులో ఈ శ్లోకాన్ని మనం చదివేటప్పుడు ఆ భక్తి భావన కుదరాలి అంటే నేను చేసే పని మీకు చెబుతున్నా. అలా చేతులు అమ్మవారి దగ్గర సాకు సార్. దానివల్ల ఉపయోగం ఉంటుంటే నాకు కలిగిన ఉపయోగం మరి ఎవరి దగ్గర చేతులు చాపాలని నాకు అనిపించట్లేదు. 20 ఏళ్ళు అమ్మవారి దగ్గర ఇస్తే ఇచ్చాడు, లేక లేదు పోనీ. మనం చేసే పని ఏదో మనం చేయాలి. అందుకని అడగడం ఏమిటి, ఇది ఇవ్వండి అది ఇవ్వండి అని కుదరదు. ఎందుకంటే ఆ మనస్సులో ఎందుకు ఆవిడ దగ్గర చేపలు చేతులు. మానవ మాతృ దగ్గర మళ్ళీ మనం చేతులు చాపాలంటే అది ఆవిడ కావు. మనకు కావాల్సింది ఆవిడే ప్రవేశించడం. ఎవరి మనస్సులో ప్రవేశించాలో వాడి మనస్సులో ప్రవేశించి ఒరే ఇవ్వరా అంటే ఇవ్వాల్సిందే. మనం అడగకపోయినా ఇవ్వాలి. ఆవిడ ఇప్పించాలి కానీ మనం ఎందుకంటే సంపాదించేది భగవంతునితో కాదు. అందుకే ఇక్కడ కవిత్వం చెబుతున్నారు. దయానుభవో ద్రవిణంబుధారాం నారాయణ ప్రణయిని నయనాంబువాహక. అమ్మా నీ కళ్ళు మేఘాలు లాంటివి. మేఘాలు నీటిని వర్షిస్తాయి, నీ కళ్ళు డబ్బును వర్షించాలి. ఇప్పుడు ధనరాశి వర్షించాలి. ఇల్లాలి ఇక్కడ కట్టుకుందుకు కూడా చేరలేకుండా బాధపడుతుందమ్మా, నన్ను బిడ్డగా భావించి నాకు ఉసిరికాయలు ఇచ్చింది. ఆవిడకి సంపదలు ఇప్పించకపోతే నేనెందుకు, నా పాండిత్యం ఎందుకు? అందుకని ఆవిడ కోసం అడుగుతున్నాను నేను, నా కోసం.